బెదిరింపులే కాదు, ఫంక్షన్స్ కు ఆహ్వానం కూడా అదే రేంజ్. వెల్కమ్ లో కూడా ఆర్డర్. ఇది నరహంతకుడు నయీం స్టైల్. గత ఏడాది జరిపిన ఓ ఫంక్షన్ వివరాలు చూస్తే ఈ డాన్ ఆతిథ్యం ఆహ్వానం ఎలా ఉంటుందో మీకే అర్థమవుతోంది. ఫంక్షన్ కి రావాల్సిందే, ఇది భాయి సాబ్ హుకుం. ఆతిథ్యం స్వీకరించాలంటూ బంధువులకు అతి ప్రేమతో నయీం పంపిన ఇన్విటేషన్ లో మొదటి లైన్ ఇది. తన మేనకోడలు అహేలా బేగం ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కోసం నయీం ఉర్దూలో రాయించిన రాతలివి. ఫంక్షన్ కు వచ్చేవారిని ఏదో సెటిల్మెంట్ కు తీసుకెళ్తున్నట్టు పగడ్బందీ ఏర్పాట్లతో ఫంక్షన్ హాల్ కు తరలించారు. ఇన్విటేషన్ మీద ఫంక్షన్ జరిగే వేదిక ఎక్కడో కూడా ప్రింట్ చేయలేదు. కార్డు తీసుకున్న వారే ఫంక్షన్ కు బయలుదేరే ముందు ఎక్కడికి రావాలి అంటూ ఫోన్ చేయాలి. అప్పుడు నయీం అనుచరులు ఓ ప్లేస్ చెబుతారు. అక్కడికి వస్తే ఫంక్షన్ హాల్ కి వాళ్లే తీసుకెళ్తారు. అడ్రస్ చెప్పరు, ఫంక్షన్ వివరాలు ఉండవు. కానీ భాయ్ హుకుం జారీ చేశాక వెళ్ళక తప్పుతుందా? వెళ్లారు. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 10,000 మంది గెస్ట్లను నయీం అనుచరులు ఫంక్షన్ కు తరలించారు. భువనగిరి శివార్లకు వచ్చాక నయీం బంధువులను అతని అనుచరులు ఓ బస్సులో ఎక్కించారు. అందరి దగ్గర సెల్ ఫోన్లు లాక్కున్నారు. ఆ తర్వాత ఫంక్షన్ కు తీసుకెళ్లారు. 3 గంటల పాటు ఫంక్షన్ ముగిశాక ఫోన్లు తిరిగిచ్చేసి భువనగిరిలో మర్యాదగా తిప్పేశారు. ఇది నయీం స్టైల్ ఫంక్షన్. వేల మందిని భయపెట్టి ఫంక్షన్ కు తీసుకెళ్లిన వాడు ఓ ఎమ్మెల్యేను మాత్రం చంపలేడా? ఇలాంటి వార్నింగే భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి కూడా ఇచ్చాడు నయీం. అంతే, గత ఏడాదిగా ఎమ్మెల్యే అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. నయీం చనిపోయిన వార్త తెలిసాకే పైళ్ల శేఖర్ రెడ్డి బయటకు వచ్చారు. నయీం భయం లేదు గనక కొత్త జిల్లా సంబరాల్లో మునిగి తేలారు ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి. ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇవ్వడంలో అయినా, రహస్యంగా వేలాది మందితో ఫంక్షన్ చేయడంలోనైనా నయీం స్టైలే వేరు. మేనకోడలు ఫంక్షన్ లో 3 గంటల పాటు ఎలాంటి భయం లేకుండా గడిపాడు నయీం. తనకు ఇష్టమైన వంటలను తయారు చేయించి బంధువులకు రుచి చూపించాడు. ఇంత జరిగినా పోలీసులు ఏమీ తెలియనట్టు ఉండటం కొసమెరుపు.